దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. ముఖ్యంగా ఈరోజు దీపావళి పండుగట. మరి చాలామంది అండి క్రైస్తవులు కూడా చేసుకుంటున్నారు. నిజమండి, అన్యజనులు అయితే మన క్రిస్మస్ పండుగ వస్తే చేసుకోరు, కానీ మరి మన వాళ్ళు చాలామంది చేసుకుంటున్నారండి. నిజం, నా కళ్ళ ముందు నేను చూస్తున్నాను. అన్యజనుల పండుగలు చాలామంది చేసుకుంటున్నారండి. బైబిల్ చదువుతున్నారు, చర్చికి వెళ్ళేటోళ్ళు ఈ దీపావళి పండుగలని, దసరా పండుగలని అన్నీ చేసుకుంటున్నారు. చాలామంది ఉన్నారు. అలా చేయకూడదని నేను వీడియో చేస్తున్నాను. అది చేయకూడదు మనం. ఎందుకంటే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అంతకుముందు అందులో ఉన్నాం మనం. అది లోకంలో నుండి నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నా అన్నాడు దేవుడు. అవును కదండి, వాక్యం ఉంది కదా. ప్రియ బిడ్డలందరికీ నేను ఒకటే మరి దండం పెట్టి చెప్తున్నాను. పరిశుద్ధుని నమ్ముకున్న మనము, పరిశుద్ధ రక్తంలో కడగబడిన మనము అన్యజనుల దారిలో నడవద్దని చెప్తున్నాను. మనమే వాళ్ళని మన దారిలో తీసుకురావాలి, కానీ మనం వాళ్ళ దారిలో పోవద్దు. అది తెలుసు కదండి, దేవుడు చెప్తున్నాడు కదా. కాబట్టి ప్రియ బిడ్డలందరికీ నేను ఒకటే మనవి చేస్తున్నాను. ఈరోజు దీపావళి పండుగ లేదు, అన్యజనులు కూడా చేయట్లేదు. మొత్తం మన ప్రభు వైపు వచ్చేస్తున్నారు. చాలామంది యేసు ప్రభు నమ్ముకుంటున్నారు. అన్యజనులందరూ క్రైస్తవులు అయిపోయారు. ఈరోజు చూడండి, ఎక్కడ లేవు, చాలా మారిపోయారు. కావాలంటే మీరే గమనించండి. నా చిన్నప్పుడు నెల రోజులు చేసేది. ఈ దీపావళి నెల ఉందనగాంచే బాంబులు కాల్చేది, అన్నీ చేసేది. నేను అన్ని రాళ్ళుగా ఉన్నప్పుడు నేను చేసిన. అది నాకు తెలుసు కాబట్టి నేను మీతో చెప్తున్నాను. కాబట్టి ప్రియ బిడ్డలందరికీ మనం చేస్తున్నాను. మనం బాప్తిసాలు తీసుకున్నాం, మనం పరిశుద్ధమైన దేవుని నమ్ముకున్నాం, మనం జీవం గల దేవుని కాడికి వచ్చినాం. కాబట్టి మరలా అటువైపు పోవద్దన్నమాట. మరి కుక్క కక్కిన దానికి మళ్ళా తిరిగినట్టు మనం వెళ్ళొద్దు. ఎలాగో మన అదృష్టం బాగుండి యేసు ప్రభు మనకు దొరికాడు. మనమేదో మంచోళం కాదండి సుమా. ఆయన మంచోడై మనల్ని ఏర్పరచుకున్నాడు. ఏదో నచ్చింది మన దాంట్లో, మన మనసు ఆ దేవాది దేవునికి ఏదో నచ్చింది కాబట్టి మనం పిలుచుకున్నాడు. కాబట్టి ప్రియ బిడ్డలందరికీ నేను ఒకటే మనవి చేస్తున్నాను. దయచేసి బాంబులు కాల్చకండి. అన్యజనులు కాల్చుకుంటారు, మనం కాల్చొద్దు. ఏమైనా ఉంటే వ్యాపారం చేసుకోవచ్చు, దానికి దీనికి సంబంధం లేదు. ఎందుకంటే మనం లోకంలో ఉన్నాం కాబట్టి. మనం మరి ప్రభు వారు ఏమంటున్నంటే చీమల కాడిపోయి నేర్చుకోమంటున్నారు. కాబట్టి యేసు ప్రభుకు సోమరులుగా ఉండటం ఇష్టం లేదు. కాబట్టి వ్యాపారం చేసుకోవచ్చు, కానీ కాల్చొద్దు, పాటించొద్దు. వాళ్ళు చేసినట్టు మనం చేయొద్దు. మనం వ్యాపారం చేసుకుంటే చేసుకోవచ్చు, ఏదైనా అమ్మొచ్చు. ఆ దేవుడు చిన్నగా ఆయనే తీసేస్తాడు. దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియ బిడ్డలందరికీ నేను మనవి చేస్తున్నాను ఒకటే, దయచేసి ఇలాంటి పండుగల జోలికి పోకండి, కాల్చకండి, పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. మనలోనే ఉంటాడు దేవుడు, మనతోనే ఉంటాడు. మనం చేసే ప్రతి పని చూస్తాడు, అది మాత్రం గ్యారంటీ. ప్రియ బిడ్డలందరికీ నేను ఒకటే మనవి చేస్తున్నాను. ప్రియ క్రైస్తవులారా, దేవుని కోపానికి గురి కావద్దని అంటున్నాను. మీరు చేస్తే నాకు నాకే బాధ అయింది. ప్రభుకి ఎంత బాధ ఉంటుందండి. కాబట్టి తెలియక ఒకప్పుడు చేసినాం కదా. నేను ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించమని వదిలేసిన. కాబట్టి నేను కూడా అన్యజనురాలనే, విగ్రహాలను మొక్కిన దాన్నే, ఇలాంటి పండుగలు ఎన్నో చేసిన దాన్ని. ఇప్పుడు 20 సంవత్సరాలు అయింది మర్చిపోయి మానేష. కాకపోతే నేను వ్యాపారం చేస్తాను, అయితే చెప్తా. నాకు మరి జీవనోపాధి నాకు లేదు. అన్నీ A to Z అన్నీ అమ్ముతారనమాట. నేను ఒక షాప్ పెట్టుకున్నాను. ఏ పండుగ వస్తే ఆ పండుగకు సంబంధించిన వస్తువులు తెచ్చి అమ్ముతానండి.
రాఖీ పండుగ వస్తే రాఖీలు తెచ్చమ్ముతా, దీపాలు వస్తే బాంబులు తెచ్చమ్ముతా. ఈ రకంగా ఏ పండుగ వస్తే ఆ పండుగకు, మరి ఫ్రెండ్షిప్ డే వస్తే ఫ్రెండ్షిప్ తాళ్ళు తెచ్చమ్ముతా. ఇది నాది వ్యాపారం. ఎందుకంటే అన్ని జనుల మధ్యలో ఉన్నాం కాబట్టి, మనం షాప్ పెట్టుకున్నాం కాబట్టి ఖచ్చితంగా వ్యాపారం చేయాల్సిందే. వ్యాపారం దేవుడే అంటుండు, అన్ని జనులు దేనికైనా పిలిచినప్పుడు వెళ్ళండి కానీ వాళ్ళు చేసినట్టు చేయకని దేవుడే అన్నాడు. వాళ్ళు ఏదైనా పండుగలు చేస్తే వెళ్ళమన్నాడు, తినొద్దన్నాడు. వాళ్ళు చేసినట్టు చేయొద్దన్నాడు. వాళ్ళు ఏం చేస్తారు, మొక్కుతారు, మీరు మొక్కకండి, అలా మీరు చేయకండి అన్నాడు. కానీ వెళ్ళండి అన్నాడు. వెళ్ళకపోతే వాళ్ళకు సువార్త ఎవరు చెప్తారండి? వెళ్ళాలి కదా. వాళ్ళు ఏ పండుగలు చేసినా మనం వెళ్ళాలి, మనం పిలిచినప్పుడు వెళ్ళాలి. మేము క్రైస్తవులం, మేము రాము, మేము మరి ఒకప్పుడు మనం అన్యజనులు కదా. మరి ఈ లోకం ఎంత పవిత్రమైనదని దేవుడు వచ్చాడండి. మనం అందరం పాపంలో ఉండగానే ప్రభు వచ్చాడు కదా. కాబట్టి అన్యజనులకు మన వైపు తిప్పాలంటే వాళ్ళు పిలిచే ప్రతి దానికి మనం వెళ్ళాలి. ఆమేన్. వెళ్ళాలి కానీ వాళ్ళు చేసినట్టు చేయొద్దు. అక్కడ సమయాన్ని బట్టి మనం సాక్ష్యం చెప్పటము, ఏదో ఒకటి చేయాలి, ఒక సువార్త అయినా ప్రకటించాలి. ఈ రకంగా దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక వాక్యం అనే విత్తనం ఆడ వేసి రావాలి. ఆ వాక్యమైన విత్తనం వేయటానికైనా పోవాలి మనం. అది ఏ పండుగలన్నా చేసుకొని మనకు సంబంధం లేదు, అది దేవుని పని, దేవుడు చూసుకుంటాడు. కాబట్టి మీరందరూ దయచేసి నా వీడియో చూస్తున్నందుకు వందనాలు. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికి పంపండి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఉంటానండి. ఆమేన్.